కీలకమైన పీఏసీ చైర్మన్ పదవిని ఆర్‌కెప్పుడు గాంధీకి ఇస్తున్నట్టు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సరిగ్గా రాజకీయ రచ్చ ఇక్కడే మొదలైంది. ఈ రాజకీయంలో కౌశిక్ రెడ్డి రంగంలోకి దిగాడు. గతంలో కొన్ని శక్తుల కారణంగా ఎమ్మెల్సీ వచ్చినట్టే వచ్చి చేజారిపోయినా, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టేశారు కౌశిక్ రెడ్డి. ఆ తర్వాత అప్పుడప్పుడు ఆయన హడావుడి కనిపించినప్పటికీ అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు లాంటి దిగ్గజాల మధ్య ఆయన వాయిస్ పెద్దగా వినిపించలేదు. అయితే పీఏసీ చైర్మన్ పదవి ఆర్‌కెప్పుడు గాంధీకి ఇవ్వడం టెక్నికల్‌గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినప్పటికీ మనసంతా కాంగ్రెస్‌లోనే ఉందన్న విషయం ఓపెన్ సీక్రెట్ కావడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు ఆయనపై మాటల యుద్ధం మొదలెట్టారు. ఆ అటాక్‌లో భాగంగానే కౌశిక్ రెడ్డి నోరు కాస్త పెద్దది కావడం, ఆపై చేతుల్లో కూడా ఆయన చీర గాజులు చూపిస్తూ ఎదురుదాడి చేయడం, దానికి కాంగ్రెస్ అదే రేంజ్‌లో రియాక్ట్ అవ్వడంతో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఒకానొక టైంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ అనుకున్నది కాస్త మరో టర్న్ తీసుకుంది. తెలంగాణ పొలిటికల్ వార్ కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్‌కెప్పుడు గాంధీగా మారిపోయింది. నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయిన కౌశిక్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న నన్నే విమర్శిస్తావా? నువ్వెంత? నీ స్థాయి ఎంత? అని గాంధీ, దమ్ముంటే రా చూసుకుందామని కౌశిక్ రెడ్డి ఇలా సవాళ్లు, ప్రతి సవాళ్లు, దాడులు, ప్రతిదాడులతో పొలిటికల్ సీన్‌లు ఒక్కసారిగా హీటెక్కాయి. అటు కౌశిక్ రెడ్డి, ఇటు గాంధీ పేర్లు తెలంగాణ వ్యాప్తంగా మార్మోగిపోయింది. "నువ్వొస్తావా? నన్ను రమ్మంటావా?" అంటూ కౌశిక్ రెడ్డి ఇంటికి ఆర్‌కెప్పుడు, ఆయన మద్దతుదారులు రావడంతో మొత్తం ఎపిసోడ్ కంప్లీట్ టర్న్ తీసుకుంది. పోలీసులు కూడా మొదట దీన్ని లైట్ తీసుకున్నట్టే కనిపించింది. గాంధీ ఇంటికి వచ్చిన ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరేస్తామన్న కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో రచ్చ మొదలైంది. ఆపై గాంధీయే కౌశిక్ ఇంటికి బయలుదేరి వెళ్లిన కౌశిక్ రెడ్డి విల్లా గేట్ ముందు 10 మంది బందోబస్తుతో సరిపెట్టారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి గురించి తెలంగాణ మొత్తం చూసింది. తరువాత "రేపొస్తా కాసుకో" అంటూ సవాల్ విసిరారు కౌశిక్. కౌశిక్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి తర్వాత పోలీసులు అలర్ట్ అయిపోయారు. 24 గంటల్లో మొత్తం సీన్ మారిపోయింది. మాజీ మంత్రి హరీష్ రావు సహా బీఆర్ఎస్ కీలక నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నాయకుల్ని ఎవ్వరిని వదలలేదు. కౌశిక్ మాత్రం ఎలాగోలా తప్పించుకుని షంబీపూర్ రాజు ఇంటికి చేరుకున్నా అక్కడి నుంచి మాత్రం ఏ ఒక్కరిని అడుగు బయట పెట్టనివ్వలేదు. అటు గాంధీ ఇంటి దగ్గర కూడా అదే పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా హీటెక్కిన ఖద్దరు రాజకీయాలే కనిపించాయి. గత 2 రోజులుగా మీడియా ఇప్పుడు ఈ ఇష్యూ పైన దృష్టి పెట్టడం కూడా బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశమని రాజకీయ వర్గాల టాక్ నడుస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలతో సరిపెట్టుకున్న మీడియా ఇప్పుడు ఫుల్ ఫోకస్ గాంధీ వర్సెస్ కౌశిక్ ఇష్యూ పైన పెట్టింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ అస్సలు వదిలిపెట్టదు. జరిగింది ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య రచ్చ అయినప్పటికీ తెలంగాణ మొత్తం ఈ ఇష్యూ గురించే మాట్లాడుకుంటుంది. కౌశిక్ రెడ్డి ఎందుకు అన్నారో తెలీదు గానీ, గాంధీ విషయంలో ప్రాంతీయ వివాదం తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు దాని చుట్టూ ఇష్యూ బిల్డప్ చేస్తున్నారు. 10 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లు ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్‌తోనే ఉంటూ వచ్చారు. అందుకు 10 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఫలితాలే సాక్ష్యం. మొత్తంగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆర్‌కెప్పుడు గాంధీ ఎపిసోడ్ చివరకు ఎటు నుంచి ఎటు దారితీస్తుందో తెలియడం లేదు గానీ, ఈ మంట మాత్రం రగులుతూనే ఉంది.